నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. ఈ ఏడాది సిబిఎస్ఈలో చాలా చేంజెస్ వచ్చాయి. మరి ఈ చేంజెస్ వల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి? పర్టికులర్గా అందులో 2 లాంగ్వేజెస్ గురించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది, కంపల్సరీ తీసుకోవాలని అంటున్నారు. మరి పిల్లలకి ఎలా అర్థమవుతుంది? తీసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఈ మార్పుల వల్ల ఏం జరుగుతుంది మనం తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ డిజైనర్ అండ్ ఆథర్ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. ఈ ఏడాదే చేంజెస్ జరిగాయి సిబిఎస్ఈలో. అవునండి. లాంగ్వేజెస్ కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. అసలు ముందుగా సిబిఎస్ఈ అంటే ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండి. ఇది సుమారుగా ఒక 25 కంట్రీస్లో దీని ఆపరేషన్స్ 27 కంట్రీస్ వరకు ఆపరేషన్ చేస్తూ ఉంది. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఈ బోర్డు కింద మాత్రమే ఉన్నారు, సిబిఎస్ఈలో ఉంటారు, ఇండియాలో ఉన్నారు. సో అంతేకాకుండా ఇది వేరే బోర్డ్స్తో పోల్చినప్పుడు మోస్ట్ ట్రస్ట్ వర్తీ బోర్డ్ అని కూడా మనం ఎక్కువ చెప్పచ్చు. అంటే సిబిఎస్ఈలో ప్యాటర్న్లో మార్క్స్ కానివ్వండి పిల్లలకు వచ్చినప్పుడు రిలేటివ్గా ఎస్ ఆ పర్సంటేజెస్కి ఆ శాంక్టిటీ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి. అంటే దాంట్లో ఏముంటుంది సార్? ఒక డౌట్, సిబిఎస్ఈలో ఏముంటుంది? చాలా మందికి ఏంటంటే అవును ఎస్ఎస్సి అనగానే ఎస్ఎస్సినా అని మాట్లాడతారు, సిబిఎస్ఈ అనగానే ఒక పెద్ద ఒక ప్రెస్టేజ్ లాగా ఫీల్ అవుతారు. దీనికి దానికి తేడా అంటే యాక్చువల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లల్ని క్యాటర్ చేయడానికి ఉన్నటువంటి బోర్డు సిబిఎస్ఈ. ఓకే. సో ఇప్పుడు స్టేట్ బోర్డ్స్ స్టేట్స్ ఉంటాయి, రైట్? ఎస్. సో ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ లెవెల్లో చూసినప్పుడు ఐజీసీఎస్ఈ కానివ్వండి, ఐబీ కానివ్వండి, ఇలాగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాల్సినటువంటి పిల్లలు లేదా మోర్ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసి అంటే మూవ్ అయ్యేటువంటి పిల్లలు, సో వాళ్ళకి ఏమిటంటే అది కన్వీనియంట్గా ఉంటుంది, మనకున్నటువంటి అవకాశాలు ఇక్కడ. సో ఇక సిబిఎస్ఈకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ సిబిఎస్ఈ ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా సిబిఎస్ఈకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా చాలా చాలా మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా ఏమిటి పెద్ద డిఫరెన్స్ ఏమిటి? ఇప్పుడు ఎస్ఎస్సి స్కూల్ అంటే స్టేట్ లెవెల్ బోర్డ్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ ఉన్నాయి, ఐసిఎస్ఈ ఉంది, రైట్? అట్లాగే ఐబీ ఉంది, ఐజిసిఎస్ఈ ఉంది, ఆస్ట్రేలియన్ బోర్డ్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ బోర్డ్స్ కూడా మనకి ఇండియాలో ఎంటర్ అయినాయండి ఈ మధ్య రీసెంట్గా. సో మరి ఈ సందర్భంలో ఏమిటి డిఫరెన్స్ పిల్లలకి? అంతే కదా, రైట్? సో ఇక్కడ ఏమిటంటే చాలా మందికి ఆ పోమో క్రియేట్ చేస్తారు. మీరు సిబిఎస్ఈలో ఉంటే ఐబీలో ఇంకా బెస్ట్ పాసిబుల్ వేలో జరుగుతుంది, లేదా ఐజీసీఎస్ఈలో దానికన్నా బెటర్గా ఉంది, మోర్ కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇట్లాగా ఇంకొక దాంట్లోకి వెళ్తే మోర్ ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది, మోర్ ఇన్నోవేటివ్ థింకింగ్ వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అందరికీ కూడా ఏంటంటే ఒకే ఒక క్వశ్చన్, ఈ ప్రపంచంలో వస్తున్నటువంటి ఇన్నోవేటర్స్ గ్రేట్ పీపుల్ కన్ఫైన్ టు ఒక బోర్డు మాత్రమే అని చెప్పగలుగుతారా మీరు? చెప్పలేం కదా. సో కాబట్టి ఏ బోర్డు నుంచి అయినా పిల్లలు ముందుకు రైజ్ అవుతారు, సో వాళ్ళు అనుకునేటువంటి లక్ష్యాలు సాధిస్తారు. సో కాకపోతే కొన్ని బోర్డ్స్ విషయంలో ఏమిటంటే రైట్ వేలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ రైట్ ఓరియంటేషన్ పిల్లల్లో పడినప్పుడు వాళ్ళ ఆలోచన పరిధి పెరగటం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడటం, సో ఆ విధంగా వాళ్ళ డెవలప్మెంట్కి అదొక టూల్ కింద ఉపయోగపడుతుంది. సో అది ఎప్పుడు అవన్నీ కూడా రైట్ పాసిబుల్ వేలో పిల్లలకి చేరినప్పుడు. నేను ఎప్పుడు చెప్తుంటే చుట్టుపక్కల పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే సో మనకు ఆ మైండ్ లేకపోతే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోం కదండి. సో ఎగ్జాక్ట్లీ ఇది. సో ఇలా బోర్డ్స్ మధ్య డిఫరెన్స్ ఉంది. ఇక మరొక అతి కీలకమైన పాయింట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ బోర్డు యొక్క వాల్యూకి వచ్చేటప్పటికి మోస్ట్ పర్టికులర్లీ ఎక్కడైంది అంటేనండి వాళ్ళ డెలివరీ మెథడాలజీ ఏదైతే ఉంటుందో ఆ డెలివరీ మెథడాలజీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, రైట్? సో ద సెకండ్ పాయింట్ ఏమిటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఒక్కొక్క ఎగ్జాము అంటే ఒక్కొక్క బోర్డుకి సంబంధించి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ పిల్లల యొక్క ఆలోచన పరిధిని పెంచటానికి వాళ్ళ కష్టపడేటువంటి విధంగా తయారు చేయటానికి డిజైన్ చేసినటువంటి బోర్డ్స్. దురదృష్టం ఏమిటంటే ఇండియాకి వచ్చేటప్పటికి ఏ బోర్డు అయినా తీసుకురండి, ఫైనల్కి వచ్చేటప్పటికి నీకు మార్కులు కావాలి, దీనికోసం చదువు, దీనికి ఇది ఇంపార్టెంట్, ఇదే పరిస్థితికి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం అది. సో ఇది యాక్చువల్గా బేసికల్గా డిఫరెన్సెస్ ఈ బోర్డ్స్ మధ్య ఎందుకు ఆ వేరియేషన్స్ మనం చాలా వీడియోస్ కూడా చేసాము. అంటే ఐజీఎస్ఈలో అసెస్మెంట్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సిబిఎస్ఈలో ఎట్లా ఉంటుంది, ఐబీలో ఎట్లా ఉంటుంది,
సో అనేటువంటివి మనం కొంచెం డిఫరెంట్ డీటెయిల్ గా ఉంటాయి. సరే అయితే సిబిఎస్ఈకి వచ్చేసరికి ఇది చాలా హార్డ్ ఉంటుంది, పిల్లలు చదవలేరు అని అంటుంటారు కదా. మరి ఇంత హార్డ్ ఉన్నప్పుడు పిల్లలు అర్థం చేసుకోలేనప్పుడు ఈ మార్పులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ఏడాది సిబిఎస్ఈలో చాలా చేంజెస్ వచ్చాయి, సిలబస్ లో చేంజెస్ వచ్చాయంటున్నారు కదా. అంటే ఇప్పటి వరకు ఉన్న సిలబస్ వేరు, ఇంతకంటే ఏమన్నా టఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి? లేదు, మీకు సిలబస్ లో చేంజెస్ అనేటువంటిది చాలా మినిమల్. చిన్న చేంజెస్ అయితే జరిగినాయి. ఇప్పుడు 9th క్లాస్లో చేంజెస్ వచ్చినాయి, 10th క్లాస్ సిలబస్ లో చేంజెస్ వచ్చినాయి. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి చేంజెస్ అనేటువంటి చాలా మినిమల్, దానికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఇక ముఖ్యమైనటువంటిది అంటే సిబిఎస్ఈ ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. పేరెంట్స్ అందరికీ కూడా ఏమిటంటే సిబిఎస్ఈలో పర్టికులర్లీ సిబిఎస్ఈలో ఉన్నటువంటి పేరెంట్స్కి చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 3 లాంగ్వేజెస్ సంబంధించి ఏమిటి, కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అంటున్నారు, దీని సంగతి ఏమిటి, ఎక్స్ట్రా యాడ్ చేసినటువంటి పేపర్స్ ఏమిటి, ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ అని, అంతేకాకుండా అంటే ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి పేపర్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది బర్డెన్ అయిపోతుంది లేకపోతే సిబిఎస్ఈ ఎందుకు ఇంత బర్డెన్ చేస్తుంది పిల్లల్ని అనేటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు ఈ చేంజ్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి వస్తుంది. ఈ చేంజెస్ ఉంటుంది, ఈ చేంజెస్ అనేటువంటి 6th నుంచి మొదలవుతున్నాయండి. సో సిబిఎస్ఈ అంటే ఫస్ట్ చేంజెస్ గురించి మనం మాట్లాడుకుంటే సిబిఎస్ఈ ఏం చేసిందంటే ఇప్పుడు 6th గ్రేడ్ నుంచి అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. అందులో మొట్టమొదటిది ఏమిటంటే అండి 3 లాంగ్వేజెస్. ఈ 3 లాంగ్వేజెస్లో వచ్చేటువంటి ఎడిషనల్ ఏమిటి అంటే ఇండియాలో చదువుతున్నటువంటి సిబిఎస్ఈ బోర్డులో చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా కంపల్సరీ 2 ఇండియన్ లాంగ్వేజెస్ తీసుకోవాలి, 3వది ఫారెన్ లాంగ్వేజ్ అయి ఉండాలి అనేటువంటిది. 3 ఉండాలి, 3 కంపల్సరీ చేశారు. ఏది ఇప్పుడు 6th క్లాస్లో ఉన్నవాళ్ళు 2026లో. సో వీళ్ళు ఏమిటంటే 2030-31కి వచ్చేటప్పటికి వీళ్ళకి కంపల్సరీ మీకు ఏం చేయబోతున్నారంటే 2031కి వచ్చేటప్పటికి కంపల్సరీ 3 లాంగ్వేజెస్ 10th క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట అండి దీనిపైన. సో ఇది మొట్టమొదటి చేంజ్. సో ఇక్కడ ఈ 3 లాంగ్వేజ్కి సంబంధించి మీరు చాలా మంది ఏం చేస్తారు, ఒక ఇంగ్లీష్ అట్లాగా తీసుకుంటారు, రైట్. సో మిగిలిన 2 లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి ఇంకోటి ఫ్రెంచ్ తీసుకుంటాను లేకపోతే జర్మన్ తీసుకుంటాను అంటే అలౌ చెయ్యరు అనమాట అండి. సో ఇక్కడ 2 ఇండియన్ లాంగ్వేజెస్, మీరు ఇప్పుడు తెలుగులో ఉంటే తెలుగు ఒకటి తీసుకున్నారు, 2 ఇండియన్ లాంగ్వేజ్, అది కన్నడ తీసుకుంటారా, మలయాళం తీసుకుంటారా, హిందీ తీసుకుంటారా, పంజాబీ తీసుకుంటారా, అది మీ ఇష్టం. అది 2nd ఇండియన్ లాంగ్వేజ్. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏం లేదండి, ఏంటి ఇండియాలో మన మాతృభాషకు సంబంధించి లేదా ఇండియన్ లాంగ్వేజెస్కి సంబంధించి కొంత కనెక్ట్ తీసుకురావటం అనేటువంటిది ఒక మంచి ఉద్దేశం. సో ఇప్పుడు చూడండి, మీకు శ్రీదేవి గారు తెలుగు పిల్లలే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పిల్లల్లో తెలుగు ఎంతమంది చదవగలుగుతున్నారు, ఎంతమంది రాయగలుగుతున్నారు? లేదు, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ అనేది వచ్చినప్పటి నుంచి తెలుగుని పూర్తిగా పిల్లలు మర్చిపోయారు, చదవడం కూడా రాదు. ఎందుకు ఇప్పుడు 10th క్లాస్ పిల్లలైనా సరే, ఇప్పుడు 10th క్లాస్ వరకు ఎంతో కొంత తెలుగు మనం చదువుకున్నప్పుడు ఉండే సార్, ఇప్పుడు అది కూడా ఉండట్లేదు సరిగ్గా. ఇప్పుడున్నా కూడా ఓనమాల వరకే ఉంటున్నాయి, సరిగ్గా చదవలేడు, బోర్డు మీద ఉన్న అక్షరాలు కూడా సరిగ్గా చదవలేరు పిల్లలు తెలుగు. మరి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలుండి, తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగు అనేటువంటిది చదవలేకుండా పరిస్థితి ఉంటే మరి ఈ పిల్లలకి మార్కులు మాత్రం 90 మార్కులు వస్తాయి కదా, ఎలా 100కి వచ్చేస్తున్నాయి కదా. మిరాకిల్ జరుగుతుంది అక్కడ ఏమన్నా, రైట్. అంటే ఇది ఒక చాలా అంటే దౌర్భాగ్య పరిస్థితి అండి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఆ పిల్లలకి తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగు చదవటం కానీ రాయటం కానీ 10వ తరగతి వచ్చినప్పుడు కూడా రాకపోతే ఈ భాష ఒక 30 సంవత్సరాలు అయ్యేటప్పటికి మర్చిపోయేటువంటి పరిస్థితి. ఈ పాపం ఎవరిది అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ మాత్రమే అవుతుంది. పిల్లలది ఏమాత్రం తప్పు కాదండి. అంటే పిల్లలకి కొంత టైం ఇవ్వగలిగితే, పిల్లలకు కొంత టైం ఇచ్చి ఆ ఎఫర్ట్ పెట్టించగలిగితే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు, వాళ్ళకి చాలా ఈజీ. ఆ ఎఫర్ట్ ఇవ్వలేకపోతున్నాము, ఆ ఓరియంటేషన్ ఇవ్వలేకపోతున్నాము. అందుకే నేను ఒక మూమెంట్ ఒకటి, మన తెలుగు మన గౌరవం అని మొన్న వేసవి సెలవుల్లో పిల్లలందరికీ కూడా ఏమిటంటే రోజుకొక స్టోరీ దీన్ని చూపించాం. సో అప్పుడు లోగో లాంచ్ చేసాం.
సో చాలా మంది పిల్లలు జాయిన్ అవ్వటం జరిగింది. కొంత ఎఫర్ట్ పెట్టారు పాపం, ఏ రోజుకి ఆ రోజు. ఆ పిల్లలు ఏమిటంటే స్కోర్ బోర్డు కూడా ఇచ్చాం. ఓకే. సో ఈ రోజు నేను ఖచ్చితంగా తొందరగా చెయ్యాలి అనేటువంటి ఒక చిన్న స్పిరిట్ వచ్చింది. కొంతమంది పిల్లలు అయితే చాలా చక్కగా రాశారు. సో అది నేను అనేది ఆ టైం పెట్టగలిగినప్పుడు ఇది వస్తుంది అనేది. ఇంకొకటి అంటే మీకు అందరికీ అర్థమయ్యేది మీకు చెప్తాను. మనకి ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ అని పెడతారు. సో సాంస్క్రిట్ తీసుకోమంటారు, తెలుగు వద్దు అంటారు. ఎందుకో చెప్పమంటారు? తెలుగులో మార్కులు తక్కువ వస్తాయి, సాంస్క్రిట్ అయితే 98, 99 మార్క్స్ కూడా వచ్చేస్తాయి అని ఇంటర్మీడియట్లో చేస్తారు లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి. వీళ్ళంతా కలిపి అంటే ఇప్పుడు పోనీ సాంస్క్రిట్లో 98 మార్క్స్ వచ్చినాయి. మరి సాంస్క్రిట్లో 98 మార్క్స్ వచ్చినటువంటి పిల్లవాడు సాంస్క్రిట్లో ఒక 4 వాక్యాలు సొంతంగా మాట్లాడగలడా? అవును సార్, ఇది నిజమే. చాలా మందికి మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ 90 మార్కులు వస్తాయి కానీ మాట్లాడడం రాదు తెలుగు. అలా ఎలా వచ్చాయి? నువ్వు మాట్లాడగలవా అంటే మాట్లాడలేడు వాడు. ఎలా వస్తాయి అంటే కేవలం చదువు అక్కడ వరకే నేర్చుకుంటారు. ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఇప్పుడు మీరు సిబిఎస్ఈ గురించి అడిగారు కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఆ పెద్ద కాలేజీలో జాయిన్ చేశారా, ఇన్ని లక్షలు కట్టారా, ఇన్ని ట్యూషన్స్ పెట్టారా, ఇంత యాక్టివిటీ మీ వైపు నుంచి ఇప్పిస్తున్నారా అని అనుకుంటారు కదా. చివరికి వచ్చినప్పుడు ఫలితం ఇది. ఇప్పుడు సంస్కృతిలో 98, 99 మార్క్స్ వచ్చి కనీస అవగాహన లేకుండా పిల్లలు ఉన్నారు అంటే ఆ సిస్టంలో ఎంత ఫ్లా ఉంది. ఇదే విధంగా ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా మనం అన్నీ నేర్పిస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము, అన్ని క్లాసెస్ ఇస్తున్నాము, కాలేజీకి పంపిస్తున్నాము, స్కూల్కి పంపిస్తున్నాము, తర్వాత కోచింగ్ ఇస్తున్నాము అని అనుకుంటామా? చివరికి వచ్చేటప్పటికి అకాడమిక్ యాక్టివిటీలు ఇప్పుడు ఏదైతే డిఫరెన్స్ చెప్పారో అలాంటి యాక్టివిటీ జరుగుతుంది. అంటే ఇప్పుడు యాజమాన్యాలు కూడా ఓన్లీ వీడు చదువుతున్నాడా, మార్క్స్ తెచ్చుకుంటున్నాడా అంతవరకే ఆలోచిస్తున్నాయి కానీ వీడు మాట్లాడగలుగుతున్నాడే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అదే మీ పేరెంట్కి మీరు వెళ్ళి ఏమడుగుతారు? మా వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, 90 మా వాడు ఏ ర్యాంక్లో ఉన్నారు, ఇదే కదా. సో ఎప్పుడైతే ఈ మార్కులు మీకు ఇచ్చారో ఆటోమేటిక్గా ఎవరు హ్యాపీ? మార్కులు ధారాళంగా ఇస్తే అంటే నేనేం చేశానంటే మొన్న ఈ మధ్య ఏఐ అసెస్మెంట్ ఒకటి తయారు చేయించాను అన్నమాట అండి. సో ఇప్పటి వరకు ఇండియాలో ఫస్ట్ టైం ఏమిటంటే సబ్జెక్టివ్ పేపర్స్కి అసెస్మెంట్ లేవు, ఆబ్జెక్టివ్స్కి ఉన్నాయి తప్ప సబ్జెక్టివ్కి లేవు. ఆ సబ్జెక్టివ్ పేపర్ రాసిన వెంటనే మీరు జస్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్డ్గా వచ్చేస్తుంది. ఎంత డీటెయిల్డ్గా వస్తుంది అంటే ఈ క్వశ్చన్లో మీరు ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇది, శ్రీదేవి గారు ఆన్సర్ ఇది, వీటిలో తప్పులు ఇవి, వీటిలో మీ స్ట్రెంగ్స్ ఇవి అని కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది అన్నమాట. వచ్చేస్తుంది. మేమేం చేసామంటే ఆల్రెడీ టీచర్స్ ఎవాల్యూట్ చేసినటువంటి పేపర్స్ని తీసుకుని దీంతో చేయించాం. ఆ సిస్టమ్ మెషిన్ లెర్నింగ్ కోసం, ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం, రైట్? సో ఇది ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇది చాలా యాక్యురేట్గా మార్క్స్ ఇచ్చేస్తుంది అనమాట. ఏదైతే మీరు రూల్ ఇచ్చారో రూల్ ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే టీచర్ ఇచ్చేటప్పుడు కొంచెం లీనియంట్గా మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు మీరు ఇంత స్ట్రిక్ట్గా ఎవాల్యుయేషన్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా పిల్లవాడు హ్యాపీ కాదు, పిల్లవాడు హ్యాపీ కాకపోతే పేరెంట్ హ్యాపీ కాదు, పేరెంట్ హ్యాపీ కాకపోతే మేనేజ్మెంట్ హ్యాపీ కాదు, మేనేజ్మెంట్ హ్యాపీ కాకపోతే టీచర్ హ్యాపీ కాదు. మీరు చేసేది ఎగ్జాక్ట్గా ఈ తప్పులు ఉండకూడదు అని మీరు నిజాయితీగా చేస్తున్నారు ఇక్కడ, కానీ దానికి యాక్సెప్టెన్స్ ఉండదు, రైట్? సో ఇది యాక్చువల్గా జరుగుతున్నట్టు. ఇది మార్కుల ప్రవాహంలో మనం ఉన్నాం. సో అందుకే నేను అనేది ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ సిబిఎస్ఈకి వస్తే 3 లాంగ్వేజెస్ ఏదైతే ఉందో ఇక్కడ మరి ఇబ్బంది ఉంటుందండి పిల్లలకి. ఎవరికి ఇబ్బంది ఉంటుంది అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారు, గుజరాత్లోనూ ఉన్నారు, రైట్? సో అక్కడ వచ్చేటప్పటికి అక్కడ 2 లాంగ్వేజ్లు తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ తెలుగు తీసుకున్నారు అనుకుందాం, ఓకే నాకు తెలుసు, నా పిల్లలకి నేనే టీచ్ చేసుకుంటానని. అక్కడ లోకల్ లాంగ్వేజ్ తీసుకోవాలి, 8th క్లాస్లోనే వెళ్ళాడు, లేదా ఇంకొక లాంగ్వేజ్ ఏదైనా తీసుకోవాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది? ఆ లాంగ్వేజ్ మీద వాళ్ళకి పట్టులేక వీళ్ళేమో టీచ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సో అందుకని ఏం చేస్తుంటారంటే జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏమిటంటే ఇప్పుడు హిందీ కామన్ గా తీసుకోగలిగితే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా అది కామన్ ఉంటుంది అనేటువంటిది ఇది ఒక వస్తుంది. ఇప్పుడు అదే మీరు తెలుగు తీసుకున్నారు, గుజరాత్ ఎక్కడికో వెళ్ళారు, అక్కడ తెలుగు క్లాసులు చెప్పరు, ఉంటుంది కానీ ఇప్పుడు మీరు 2-3 ఉంటారు, 2 అస్సామీస్ ఉంటారు, ఇంకో 2 తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ స్కూలు ఇంతమందిని క్యాటర్ చేయలేదు. అప్పుడు ఆ బాధ్యత ఏమవుతుందంటే పేరెంట్స్ మీద అవుతుంది. ఈ ఎక్స్ట్రా హెల్ప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
ఇది ఒక ఇబ్బంది అన్నమాట అండి. సో అదే ఇండైరెక్ట్గా హిందీ కంపల్సరీగా తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది మరొక కాంట్రవర్సీ ఇక్కడ. సో ఏదేమైనప్పటికీ ఏమిటంటే కొంచెం మనం స్ట్రక్చర్డ్గా సో 3 లాంగ్వేజెస్ పిల్లలకి ఇంకొక ఎక్స్ట్రా లాంగ్వేజ్ రావటం అనేటువంటి దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎగ్జామ్కి సంబంధించి ఇమీడియట్గా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇబ్బంది. ఇప్పుడు 6th క్లాస్లో ఉన్న పిల్లవాడు నేర్చుకోవడం మొదలు పెట్టాడు అనుకోండి, అప్పుడు 5 years ఉంది కాబట్టి వీడికి ఆల్రెడీ ఒక మైండ్ సెట్ అయి ఉంది కాబట్టి వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే మన మే నెలలో ఏమైందంటే కొత్త జీవో వచ్చి 9th క్లాస్లో కూడా 3 లాంగ్వేజ్లు ఈ ఏడాది నుంచి పెడుతున్నారు. ఇది సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారన్నమాట అండి మొన్న. ఓకే, 9th క్లాస్కి ఆల్రెడీ ఏప్రిల్లో ఇచ్చినటువంటి జీవోలో 9th క్లాస్కి లేదు యాక్చువల్గా. ఇప్పుడు 9th క్లాస్ కూడా 3 లాంగ్వేజెస్ ఇప్పుడు పెడుతున్నాము, కాకపోతే ఫైనల్ ఎగ్జామ్ పెట్టము, ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది అని చెప్పారు. సో ఇంటర్నల్ అసెస్మెంట్ ఉన్నప్పటికీ ఏమవుతుందంటే అంటే లాంగ్వేజ్ అంటే వీళ్ళు మినిమం టైం ఇవ్వకపోవడంతో వాళ్ళకి లేనటువంటి ప్రెషర్ వస్తుంది పిల్లలకి, అది మీరు ఇవ్వకపోయినా సరే. సో అది కొంచెం పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేటువంటిది. ఇప్పుడు 6th నుంచి ఏదైతే మొదలవుతుందో వాళ్ళు 10th వెళ్ళేటప్పటికి ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి 5 years కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంది. వాళ్ళు తీసుకునే లాంగ్వేజ్ 6th క్లాస్ నుంచి 10th వరకు అదే ఉంటుందా, లేదు క్లాస్కి ఇంకొక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలా, అలా ఏం లేదా? అలాగేమీ లేదండి. ఇప్పుడు ఒక లాంగ్వేజ్ అదే కంటిన్యూషన్ అది కంటిన్యూ చేస్తారు. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు గుజరాత్ కదా ఇంకెక్కడికో వెళ్ళాడు, ఏ కేరళనో వెళ్ళాడు అనుకోండి, వాడికి ఆ లాంగ్వేజ్ రాదు కదా, మరి నేర్చుకునే లాంగ్వేజ్ ఇది ఉంటుంది కదా, మేనేజ్ చేయగలి. అందుకే ఇప్పుడు అది ప్రాక్టికల్ ఇబ్బంది. ఆ టీచ్ చేయడానికి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉండరు. మీరు ఆఫర్ చేస్తున్నారు కానీ అక్కడ టీచ్ చేయడానికి ఉండరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కేరళ వెళ్ళారు, అక్కడ తెలుగు టీచ్ చేయాలంటే తెలుగు ఉన్న పిల్లలు ఉన్నారు, అక్కడ అవైలబిలిటీ ఉంటుందా? అది సమస్య. ఇప్పుడు అదే హైదరాబాద్లో అందరూ ఉంటారు కాబట్టి ఏదో కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. ఏదో కరీంనగర్లోనూ సిబిఎస్ఈ స్కూల్ ఉంది, రైట్, ఎక్కడో లోపల ప్రాంతంలో ఒక సిబిఎస్ఈ స్కూల్ ఉంది, మరి అక్కడ ఆ పిల్లలకి క్యాటర్ చేయలేం కదా. సో ఈ ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ 3 లాంగ్వేజ్ అవుతుందా సార్? అవుతుంది. మీరు చెప్పినట్టు హైదరాబాద్ లో ఓకే, మరి ఇంకొక అది నేను చెప్పేది ఈ ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయి అంటున్నా. సో వాళ్ళైతే డెసిషన్ తీసుకున్నారు. 9th సంబంధించి అది సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది అనమాట. చాలా మంది 19 మంది వరకు కలిపి కేసు వేశారు 9th లో. అంటే ఆల్రెడీ మీరు ఇది వరకు దీనికి రెడీ లేరు, 9th బుక్స్ కూడా రెడీ చేయలేదు. సో 6th క్లాస్కి రెడీ చేసిన బుక్స్ ని ఇక్కడ వాడుకోండి, 9th నుంచి ఈ మొదలు పెడదామని ప్రాక్టికల్ గా వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట అండి. అది July 1st నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇదొకటి. ఇక అతి ముఖ్యమైనటువంటి సిబిఎస్ఈ పేరెంట్స్కి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి, ఇప్పటి నుంచి ఏమిటంటే మ్యాథమెటిక్స్ యాక్చువల్గా 2 పేపర్లు ఉండేవి వాళ్ళకి. సో బేసిక్ స్టాండర్డ్ అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అది సేమ్ ఒకే పేపర్ చేసేసారు. సో ఒకే పేపర్ చేసేసి 2వ పేపర్ని ఏం చేశారంటే అడ్వాన్స్డ్ పేపర్ కింద మార్చారు. సో ఈ పేపరు కంపల్సరీ అందరికి మ్యాథ్స్ అంటే ఒకటే పేపర్ ఉంటుంది ఇక్కడ నుంచి, రైట్. సో ఇప్పుడు దీనికి ఒక అడ్వాన్స్డ్ పేపర్ అని పెట్టారు. ఈ అడ్వాన్స్డ్ పేపర్ ఏమిటంటే దాంట్లో 25 questions ఉంటాయి. ఇది ఆప్షనల్. మీరు బాగా చదువుకుని నేను అడ్వాన్స్డ్ పేపర్ కూడా రాస్తాను అనుకునేటువంటి పిల్లవాళ్ళు ఆప్ట్ చేసుకుని అడ్వాన్స్డ్ పేపర్ రాస్తారు. ఇది రాసి ఇందులో మినిమం 50% మార్క్స్ వస్తే అది ఫైనల్ గా 10th క్లాస్లో అవార్డు చేస్తారు. 10th క్లాస్ గురించి నేను మాట్లాడుతున్నాను. 9th కూడా సేమ్ ఇది అవార్డు చేస్తారు. ఏమని? అడ్వాన్స్డ్ పేపర్ కూడా క్వాలిఫై అయ్యారు అని. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే సర్టిఫికేట్లో మీరు ఎక్స్ట్రా పేపర్స్ మీరు రాశారు అనేటువంటి ఒక క్వాలిటీ యాడ్ అవుతుంది అనమాట అండి. సో ఇది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రెండింటిలో వచ్చినటువంటి మార్పు. ఓకే. సో 3వ అతి ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే అండి, ఎగ్జామినేషన్కి సంబంధించి NEP 2019 ప్రకారం సో మారినటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళు పెట్టినటువంటి రాబోయేటువంటి ఒక 5 సంవత్సరాల్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల ప్రకారం ఎగ్జామ్ ప్యాటర్న్ని మార్చారు. ఓకే. ఇది చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్. సో పిల్లలు ఏమిటంటే పేరెంట్స్ లేదు అంటే ఇది అర్థం చేసుకోకపోతే 10th అయిన తర్వాత రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే 10th క్లాస్కి సంబంధించి పేపర్స్ ఏవైతే ఉంటాయో ఫైనల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఫైనల్ పేపర్స్లో 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఉండాలి అనేటువంటిది ఒక బ్లూ ప్రింట్లో భాగం అన్నమాట అండి. సో ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమవుతాయంటే మీరు సడన్గా చూస్తే రాయగలిగినటువంటివి కావు. ఈ పర్టికులర్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి మోర్ అప్లికేషన్స్, కాంపిటీషన్కి సంబంధించి ఎటువంటి ప్రిపరేషన్ కావాలో అటువంటి ప్రిపరేషన్ ఉంటే తప్ప వీటిని ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట అండి. రైట్.
ఇక్కడ నేను ఎందుకు ఇది చాలా కీలకమైన పాయింట్ అని చెప్తున్నానంటే, చాలా మంది పిల్లలు ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 1.5 month 2 months చదువుకుని బోర్డు ఎగ్జామ్స్ రాసేసి మంచి మార్కులు సంపాదించేస్తారు. రైట్. సో పేరెంట్స్ కూడా చాలా గర్వంగా గొప్పగా చెప్తారు, మా వాడు పెద్దగా ముందు నుంచి చూడలేదండి, లాస్ట్లో ఒక 45 days చేసి ఈ మార్క్స్ సంపాదించాడు అని. సో గుడ్. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఆ పేపర్స్ ఏమిటంటే వీళ్ళు చదివింది అర్థం చేసుకుని ప్రజెంట్ చేస్తే వచ్చేసేటువంటి పేపర్స్ ఉండేటప్పుడు అది ఓకే. ఇప్పుడు నేను ఏదైతే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అన్నానో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి, ఇవి ఆ రకంగా చేస్తే ఆన్సర్ చేయలేరు ఈ క్వశ్చన్స్. ముందు నుంచి వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ బిల్డ్ అయితే తప్ప, ఆ ప్రాక్టీస్ ఉంటే తప్ప ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతారు. అందువల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలకి 10th class పేపర్ చూసేటప్పటికి ఈ 50% క్వశ్చన్స్లో ఒక తెలియనటువంటి డిస్కంఫర్ట్ వస్తుంది ముందు నుంచి ప్రాక్టీస్ సరిగా చెయ్యకపోతే. సో అది లాస్ట్లో మీరు ఏదో వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో ఏదో ట్యూషన్ పెట్టి ఏదో చేయించేద్దామన్నా మీరు ఆ అడ్డుని దాటలేరు. మీరు స్పష్టంగా 2026లో మొన్న ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేశారు. అందుకే మ్యాథమెటిక్స్లో పెద్ద గొడవ వచ్చింది అనమాట అండి. పేపర్ చాలా టఫ్గా ఉందని సిబిఎస్ఈకి సంబంధించి చాలా పెద్ద గొడవ వచ్చింది. పేరెంట్స్ అంతా దేశవ్యాప్తంగా చాలా కంప్లైంట్ చేశారు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవటానికి. సో కాబట్టి స్కూల్స్ ఎంతవరకు క్యాటర్ చేస్తున్నాయి, లేదా మీరు బయట ఎక్స్ట్రా కోచింగ్ క్లాసెస్ పెట్టినప్పుడు వీళ్ళు దీంతో ఎలైన్ అవుతూ పిల్లల్ని ఆ ఇంపార్టెన్స్ లేకపోతే ఆ అలైన్మెంట్తో ఆ కాన్ఫిడెన్స్తో పిల్లల్ని తీసుకెళ్తున్నారా లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే అండి శ్రీదేవి గారు, వీడు ఆల్రెడీ ఒక 2 లక్షలు పెట్టి పిల్లల్ని జాయిన్ చేస్తారు. మనం ఒక పోల్ పెట్టాలి, ఇది ఒకసారి పెడదాము. ఎంతమంది మీ స్కూల్ మీరు జాయిన్ చేసిన స్కూల్లో ఉన్నటువంటి సర్వీసెస్కి సంబంధించి ఎంతవరకు మీరు హ్యాపీగా ఉన్నారు పట్ల అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట అండి. చాలా మీరు ఊహించినటువంటి రిజల్ట్ వస్తుంది దీన్ని చూస్తే మీరు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే నేను చెప్తున్నది ఏమిటంటే, ఎవరైనా సరే ఈ 2 లక్షల వరకు అక్కడ స్కూల్కి పెడతారు. నేను అక్కడ చిన్న స్కూల్స్ గురించి మాట్లాడలేదు, ఇంకా పెద్ద స్కూల్స్ ఏవైతే ఎక్కువ ఫీజు కడుతున్నారో అక్కడ గురించి మాట్లాడుతున్నా. అక్కడ సాటిస్ఫై అవ్వక వీళ్ళు మరలా ఈవినింగ్ మరలా ఏదో కోచింగ్ క్లాసెస్ పెడతారు. ఇక్కడ ఇంకొక 60,000 70,000 ఇక్కడ ఇస్తారు. ఇదేమవుతుందంటే ఎక్కువ మందికి లేనటువంటి భారాన్ని తీసుకొస్తుంది. ఎలా భారాన్ని తీసుకొస్తుంది? ఇక్కడ ఏమిటంటే ఈ స్కూల్లోనేమో కావాల్సినవి అందట్లేదు అని ఇక్కడ అనుకుంటారు, ఇక్కడ ఎక్స్ట్రా ఇప్పిస్తున్నాం అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కోచింగ్ క్లాసెస్ అని ఫౌండేషన్ క్లాసెస్ అని ఈ సిబిఎస్ఈకి ఎలైన్ అవ్వకుండా, అంటే వీళ్ళు చదువుతున్న దానికి ఎలైన్ అవ్వకుండా ఎక్స్ట్రా, అంటే ఆ ఎక్స్ట్రా క్లాసెస్ 10th చదువుతుంటే ఆ 11th 12th ఉన్నటువంటి టాపిక్స్ అను, ఇది ఫౌండేషన్ అను, ఇదే నేర్చుకోవాలి, నువ్వు అడ్వాన్స్ గా నేర్చుకోవాలను తెలియదు. అరే అసలు వాడికి ఇంట్రెస్ట్ ఉండి చాలా జాగ్రత్తగా చదివే పిల్లవాడైతే ఆ స్కూల్లోనే చాలా వరకు గ్రాస్ప్ చేసేస్తాడు. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంటుంది, ఇక్కడ మోర్ డిస్కంఫర్ట్ ఉంటుంది. నేను అందుకే ఇక్కడ చెప్తూ ఉంటాం, మనం డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని మోర్ డిస్కంఫర్ట్ చేస్తాము. అంటే మనం ఇక్కడ అలైన్మెంట్ ఎట్లా ఉండాలండి? సో ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీరు ఎక్స్ట్రా పెట్టినట్లయితే స్కూల్లో ఏదైతే చదువుతున్నాడో అక్కడ మోర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వాలి పిల్లవాడు. రైట్. సో దానితో పాటు ఒక ఎక్స్ట్రా మైల్ అతని ఇంట్రెస్ట్ తో నేను ఇంకొంచెం నేను ఎన్హాన్స్ చేసుకోగలుగుతున్నాను అనేటువంటి ఆ పాజిటివిటీని పిల్లవాడికి ఇవ్వాలి. కెపాసిటీ ఉందో లేదో తెలుసుకోవాలి మనం. రైట్ అండి. సో లేదా కెపాసిటీని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఆ ఎలైన్ అయినప్పుడు మాత్రమే అది అవుతుంది. లేదు అంటే ఆల్రెడీ ఇదే భారం అనుకున్నట్లయితే, అదే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఇంకా భారం పెట్టి మొత్తానికి దూరాన్ని జరిపేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరేమనుకుంటారంటే యాజ్ అ పేరెంట్గా మీరు ఏమనుకుంటారంటే చివరిలో కానీ మీకు అర్థం కాదు. ఇది ఒక మంచి పాయింట్. చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు పాపం పిల్లల్ని, ఇది చదువు అది చదువు అని చెప్పి అర్థం చేసుకోరు. అసలు దానికే ఎసరు వచ్చేస్తుంది. అసలు దానికి ఎసరు అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ పేపర్స్లో మారినటువంటి మార్పుల ప్రకారం పిల్లలు రెడీ అవ్వకపోతే ఏమవుతుందంటేనండి, ఆ అలైన్మెంట్తో ప్రాక్టీస్ చేయకపోతే వాళ్ళు చివరిలో చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. సో ఫైనల్లీ ఏమిటంటే దే ఫీల్ లాస్ట్ అన్నమాట అండి. దే లాస్ట్ ద ఎగ్జామ్ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సో అది సమస్య. పిల్లల గురించి మీరు బాగా ఆలోచిస్తారు సుబ్బు సార్. సో మీరు ఎడ్యుకేషన్ డిజైనర్ అవుతారు కాబట్టి పిల్లల్ని బాగా దగ్గరుండి చూస్తారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలుసు. సిబిఎస్ఈలో వచ్చిన మార్పులు కానీ లాంగ్వేజ్ గురించి కానీ
చాలా మాటలు వస్తున్నాయి ఇంకా మనం మాట్లాడే కొద్ది కదా. అవునండి, అవును. ఇంక ఎపిసోడ్ మళ్ళీ మనకి తప్పకుండా అండి. కొన్ని ఇంకా పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్ డెవలప్మెంట్ కోసం పిల్లలకి, ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ అంటే సొసైటీలో జరుగుతున్నటువంటి విషయాలు అర్థం చేసుకోవటం, వాళ్ళు ఫిజికల్ హెల్త్ గురించి ఫిజికల్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది, ఆర్ట్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది. సో ఇది ఏమిటంటేనండి, ఇది చిన్న వయసులో రైట్ ఎన్వైరన్మెంట్ తో వాళ్ళ పిల్లల్ని రెడీ చేసి ఈ సబ్జెక్ట్ లో మార్కుల కోసం కాకుండా, జస్ట్ కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్ కోసం కాకుండా, వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రేరేపించేటువంటి విధంగా ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తే ఆ పిల్లలకి 360 degreesలో హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది మార్కులకి లేకపోతే సిలబస్ కంప్లీషన్కి మనం ఆపేస్తే ఇది అనుకున్నటువంటి ఫలితాలను ఇవ్వనటువంటి పరిస్థితి అన్నమాట అండి ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పేరెంట్స్ చూసారు కదా, సిబిఎస్ఈలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి, అండ్ లాంగ్వేజెస్ కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలు ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే తప్పేం లేదు, కాకపోతే ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందేమో, కానీ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ కెపాసిటీ ఎంతో ఉందో కూడా తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.